ఓకే స్టూడెంట్స్, ఇంతకుముందు క్లాస్లో మనము సంఘర్షణ యొక్క ప్రక్రియ గురించి చర్చిస్తూ ఉన్నాము. మరి ఈ క్లాస్లో మనము సంఘర్షణలోని రకాల గురించి చర్చిద్దాం. సంఘర్షణలోని రకాల గురించి. సో ఏంటి సంఘర్షణలోని రకాలు అనేటువంటిది చూద్దాం. సో సంఘర్షణలోని రకాల గురించి అంటే టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ types of conflicts. Okay, so in earlier class we have discussed about what is conflict and what are the reasons for arising conflicts, and also what is the process of conflicts, and what are the steps in conflict process. All this we have discussed, and today we are going to discuss about types of conflicts. So ఇంతకుముందు క్లాస్లో సంఘర్షణ అంటే ఏంటి, సంఘర్షణ ఎందుకు ఏర్పడుతుంది, ఏ కారణాల వల్ల అనేటువంటిది, తర్వాత సంఘర్షణ యొక్క ప్రక్రియ ఏంటి, ఆ ప్రక్రియలో ఒకదాని తర్వాత ఒకటి ఆ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, దేని తర్వాత ఎలా జరుగుతుంది మొదలగు విషయాలన్నీ కూడా చర్చించాము. సో ఈ క్లాస్లో మనము సంఘర్షణలోని రకాల గురించి చర్చిద్దాం. సంస్థలో సంఘర్షణలు మనకు తెలుసు, సంఘర్షణలు అనేటువంటి ఖచ్చితంగా ఒక సంస్థలో ఉంటాయి, అనివార్యం అవి. అయితే ఏమంటే ఒక్కొక్క సంస్థలో ఒక్కొక్క రూపంలో, ఒకే సంస్థలో భిన్నమైనటువంటి రూపాల్లో, విభిన్నమైన రూపాల్లో ఈ సంఘర్షణలు అనేటువంటివి మనకు కనిపిస్తాయి సంస్థల్లో. ఓకే, తర్వాత ఇవి జనరల్గా సంఘర్షణలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే వ్యక్తిగతమైన సంఘర్షణలు, 2 సమూహ సంఘర్షణలు, 3 సంస్థాగత సంఘర్షణలు అని ఇట్లా 3 రకాలుగా సంఘర్షణలు అనేటువంటివి ఉంటాయన్నమాట. తర్వాత ఈ సంఘర్షణలన్నీ కూడా ఒకదాంతో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి, తర్వాత ఒకదాన్ని మరొకటి ప్రభావితం కూడా చేస్తాయన్నమాట. ఓకే, సో ది కాన్ఫ్లిక్ట్స్ ఆర్ unavoidable as you all know, and conflicts are appeared in different forms in a organization, and there are 3 types of conflicts commonly. In generally there are 3 types of conflicts are there. Number 1 personal conflicts, number 2 group conflicts, and number 3 organizational conflicts. Okay, and these conflicts are having a relation with one another, each other. Okay, conflicts are having a relation with one another, each other, and these conflicts are influenced by each other. Okay, there is a relation between the conflicts of 2 conflicts, and there is an influence also between one conflict and another conflict. Okay, మరి ఇందులో మనము ఏం చేద్దామంటే ఫస్ట్ ఇంకా రకరకాల సంఘర్షణలు ఉన్నాయి, వాటి పేర్లు మనం కాపరేట్గా ఒక్కొక్క దాని గురించి చూద్దాం. అయితే ఎన్ని రకాల సంఘర్షణలు, ప్రతి సంఘర్షణలో కూడా పర్సనల్ ఉంటాయి, గ్రూప్ సంఘర్షణ ఉంటాయి, ఆర్గనైజేషనల్ కూడా ఉంటాయి. ప్రతి సంఘర్షణలో కూడా వ్యక్తిగతమైన సంఘర్షణలు, సమూహ అంటే ఒక గ్రూప్గా సంఘర్షణలు, తర్వాత సంస్థ పరంగా సంఘర్షణలు అని ప్రతి సంఘర్షణలు కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ముందుగా మన సంఘర్షణలో అంతర్గత సంఘర్షణలు అనేటువంటి దాని గురించి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్. సరే, మరి అంతర్గత సంఘర్షణలు అంటే ఏంటి అంటే ఈ అంతర్గత సంఘర్షణలు వ్యక్తుల మధ్య ఎందుకు ఏర్పడతాయి అంటే ఉద్రిక్తతతో కూడుకున్నటువంటి పరిస్థితులు వ్యక్తుల మధ్య ఉండటం వల్ల, తర్వాత మనోవైఫల్యాల వలన, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఉండటము, వ్యక్తులలో ఉద్రిక్తతతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉండటము, తర్వాత మనోవైఫల్యం అనేటువంటిది వ్యక్తులు చెందడం వల్ల ఈ అంతర్గత సంఘర్షణలు అనేటువంటివి ఏర్పడతాయి అన్నమాట. ఓకే, దీస్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అరైజెస్ డ్యూ టు tense situations in individuals and mental failure of individuals. ఓకే, తర్వాత ఇవి సాధారణంగా సంస్థలోని సభ్యుడు
ఓకే. ఓకే. 5 ఉంది, 6 ఉంది, 7. హలో హరి. హరి, పాఠం వింటున్నావా? హరి, హరి, మీ క్లాస్ పిల్లలు ఎవరు రాలేదు, నువ్వు ఒకటే వచ్చావు. ఏమి హరి, కొద్దిగా చెప్తావా? సరే, మీరేం చెప్పరు. ఈ అంతర్గత సంఘర్షణ అనేటువంటిది ఏంటి? ఆరు, ఏడు. సో సంస్థలోని సభ్యులు ఆ, వారి యొక్క వారు నిర్వహించవలసినటువంటి పాత్ర గురించి వారికి సరైన అవగాహన లేనప్పుడు అంతర్గత సంఘర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది. ఓకే. తర్వాత ప్రతి వ్యక్తి కూడా తాను ఎక్కడైతే పని చేస్తూ ఉంటాడో అక్కడ అనేక పాత్రలు పోషించవలసి ఉంటుంది. తర్వాత అలాగే ఆ వ్యక్తి తన జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి పాత్రలు పోషించవలసి ఉంటుందన్నమాట. ఓకే. తర్వాత ప్రతి వ్యక్తి పైన సంస్థలో ఆ, ఎవరికైతే అధికారం ఉంటుందో వారికి కొన్ని అంచనాలు ఉంటాయి. ఓకే. సంస్థలో ఉండేటువంటి అధికారి అంటే యజమాని కావచ్చు, యాజమాన్యం నిర్వాహకుడు కావచ్చు, యజమాని కావచ్చు, వారి చేతిలో అధికారం ఉంటుంది. సో వారికి ఆ సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తుల మీద కొన్ని అంచనాలు అనేటువంటివి ఉంటాయి. ఓకే. అయితే ఆ వ్యక్తులు ఈ అధికారుల అంచనాలకు తగినట్టుగా తమ పని చేయలేరు, తమ నైపుణ్యాన్ని ప్రదర్శించలేరు అన్నమాట. అలాగే వారి వారి జీవనాన్ని కూడా ఈ అధికారుల అంచనాలకు తగినట్టుగా కొనసాగించలేరు. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే సంస్థలో ఒక వ్యక్తి తనకు లేని అధికారాన్ని ఇతరుల వ్యక్తులపై చూపిస్తే ఓకే, ఆ వ్యక్తుల్లో ఉద్రేకం, కోపం అనేటువంటిది ఏర్పడి అంతర్గత సంఘర్షణలకు దారితీస్తుంది. సో ఏమవుతుంది అంటే ఒక వ్యక్తి అతనికి ఎటువంటి అధికారాలు ఉండవు, కానీ అతను ఇతర వ్యక్తుల మీద చూపిస్తాడు, అధికారాన్ని చూపించే ప్రయత్నం చేస్తాడు, అతనికి అధికారం లేకపోయినప్పటికీ కూడా. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తుల్లో అవతల వ్యక్తి ఏ వ్యక్తి మీద అయితే అధికారం ఈ వ్యక్తి చూపిస్తాడో ఆ అవతల వ్యక్తిలో ఉద్రేకం అనేది కలుగుతుంది, కోపం అనేది ఏర్పడుతుంది. సో తద్వారా వారి మధ్య ఒక అంతర్గతమైనటువంటి సంఘర్షణకు దారితీస్తుంది అనమాట. ఓకే. ఇన్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపన్స్, some people may show their authority in another people, though they don't have any authority, any power of showing authority, but they show their power, their authoritative power on other individuals. uh, Due to this, tension may arise, and people may become angry towards that person who show their authority or power on him. Okay. So uh, thus that in turn leads to internal conflict, which showing unnecessary power, though we don't have any power, but we will show our power, authoritative power on other individuals. Then what will happen? On the other individual will get angry, and he will 1 minute. Okay. Okay. Other individual will get angry, and uh, in turn that will leads to internal conflict in the firm or between them. Okay. As you all know, as an individual, we have to play so many roles in a firm or in a life. Okay.
uh, in an organization, when there is a higher official on us, those higher officials may have some expectations on us, and but we can't reach their expectations, and we can't lead our life as per their expectations. So then what will happen? The official who is having authoritative power, he will show his power on us, and sometimes somebody, some individual, though they don't have any power, they will show their power on us, their authoritative power on us. So then we will get angry, and there a tense situation creates, and their internal conflict will arise. Okay, this is called as internal conflict. నెక్స్ట్ స్థాన సంబంధిత అంతర్గత సంఘర్షణలు. సో అంతర్గత సంఘర్షణల్లో మరొక రకం ఏంటంటే స్థాన సంబంధిత అంతర్గత సంఘర్షణలు. సో ఏమిటిది అంటే ఒక వ్యక్తి అధికారం లేని ఇతర వ్యక్తుల నుండి ఏవైనా సందేశాలు అందుకుంటే అతడు మానసిక సంఘర్షణకు గురై ఏమవుతుంది అంటే సంస్థలో అంతర్గత సంఘర్షణలకు దారితీస్తుంది అన్నమాట. ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి ఒక సందేశం వస్తుంది మరొక వ్యక్తి నుంచి. ఎవరు మరొక వ్యక్తి అంటే అతనేం పై అధికారి కాదు, అతనికి ఎటువంటి అధికారం ఉండదు సందేశం పంపించిన వ్యక్తికి. అయినా అతను ఒక అధికారిలాగా సందేశాన్ని పంపిస్తాడు. అప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే సందేశాన్ని స్వీకరించాడో ఈ వ్యక్తిలో మానసిక సంఘర్షణ అనేటువంటిది మొదలయ్యి అది అంతిమంగా సంస్థలో ఒక అంతర్గత సంఘర్షణకి దారితీస్తుంది అన్నమాట. సో ఈ రకమైన సంఘర్షణలు సాధారణంగా 2 రకాల అధికారాలు కలిగిన సంస్థలో ఏర్పడతాయి. సంఘర్షణలు ఎటువంటి సంస్థల్లో ఏర్పడతాయి అంటే 2 రకాల అధికారాలు కలిగిన సంస్థల్లో ఏర్పడతాయి. సో ద సెకండ్ టైప్ ఆఫ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్లేస్ రిలేటెడ్ internal conflicts. So what is place related internal conflict? If we see, sometimes we may receive some order or message from some individual who is not our higher official and who don't have any power or authority in sending the message or giving the orders. So then what will happen? Then an internal or mental conflict will arise between that individual and ourselves. So that ultimately leads to internal conflict. Okay, so this type of internal conflicts will arise in a firm when there are 2 types of powers in a firm. This sort of internal conflict will arise. Okay, సరే, నెక్స్ట్ వ్యక్తిగత సంఘర్షణలు, వ్యక్తిత్వ సంఘర్షణ అంటే ఏంటి అనేది చూద్దాం. సో వ్యక్తిగత సంఘర్షణలు అంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో సో ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఇందాకే చెప్పుకున్నాము అనేక పాత్రలు పోషిస్తాడు అని చెప్పి. సో ఆ విధంగా పాత్రలు పోషించేటప్పుడు వ్యక్తిగత సంఘర్షణ అనేటువంటిది ఆ వ్యక్తి ఎదుర్కొంటాడు అన్నమాట. అంటే ఉదాహరణకి చూడండి, సంస్థలో ఉద్యోగులు ఉద్యోగం చేసేటువంటి క్రమంలో తాము సంస్థలో ఏ స్థానంలో ఉండి ఉద్యోగం చేస్తుంటారో ఆ క్రమంలో కొన్ని సంఘర్షణలు ఏర్పడతాయి. ఆ సంఘర్షణలు ఆ వ్యక్తి యొక్క కుటుంబంలో తగాదాలు ఏర్పడడానికి ఈ సంఘర్షణలు దారితీస్తాయన్నమాట. అంటే వ్యక్తి సంస్థలో ఒక స్థానంలో ఉండి పనిచేసేటప్పుడు ఏర్పడే సంఘర్షణలు ఆ వ్యక్తి మీద ఎంతగా ప్రభావం చూపిస్తాయంటే ఆ వ్యక్తి తన కుటుంబంలో కూడా సంఘర్షణకు గురవుతాడు, తగాదా పడతాడు. ఇక్కడ పని చేసేటోట ఏర్పడిన సంఘర్షణల ప్రభావం చేత ఆ వ్యక్తి తన కుటుంబంలో కూడా సంఘర్షణ పడతాడనమాట. సో దీన్ని వ్యక్తిగత సంఘర్షణగా మనము భావించవచ్చు అన్నమాట. సో వాట్ ఈస్ పర్సనల్ కాన్ఫ్లిక్ట్?
personal conflicts means when an individual plays different roles in an organization or life, what will happen? He will face so many challenges and so many conflicts in that process when he plays different roles. So, for example, uh, when a person is working in a organization, uh, in a in a place of an organization, some conflicts will arise, and those conflicts will leads to that person's family conflicts. Okay, the person, a person who is working in an organization in some position, he will face so many challenges, and he will face so many conflicts, and those conflicts in turn leads to that person's family conflicts. Okay, so this is called as internal personal conflict. Okay, next, వ్యక్తిత్వ సంఘర్షణ. So personality conflict. Number one is personal conflict, and this is personality conflict or character conflict. Okay, సో ఈ వ్యక్తిత్వ సంఘర్షణ అంటే ఏంటి అంటే, ఈ రకమైన సంఘర్షణ సంస్థలో ఒక అధికారంలో ఉన్న ఉద్యోగి వేరే స్థానంలో విధులు నిర్వర్తించాల్సి వస్తే ఇటువంటి సంఘర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే సంస్థలో మనకు ఒక అధికారం ఉంది, మనం ఒక స్థానంలో ఒక హోదాలో ఉండి పని చేస్తూ ఉంటాం, ఉద్యోగం చేస్తూ ఉంటాము. అయితే అప్పుడప్పుడు ఏమవుతుందంటే, మనం ఉన్న చోటు నుంచి మనకి వేరే చోటుకి, వేరే ప్రదేశానికి వెళ్ళి పని చేయాల్సి వస్తుందన్నమాట. ఓకే, సో వేరే స్థానంలో మన విధులు నిర్వహించేటప్పుడు ఏమవుతుందంటే, ముందు మనం ఏ స్థానంలో విధులు నిర్వహిస్తామో అప్పుడు మనకు ఒక అధికారము, ఒక హోదా అనేటువంటి ఉంటాయి. వేరే స్థానంలో నిర్వహించేటప్పుడు అదే అధికారము, అదే హోదా, అదే గౌరవము, అదే స్పందన మన కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఉండకపోవచ్చు. సో అటువంటి క్రమంలో మనం విధులు నిర్వహించేటప్పుడు సంఘర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది అన్నమాట. సో దాన్ని వ్యక్తిత్వ సంఘర్షణ అని చెప్పవచ్చు. అంటే ఉదాహరణకు చూడండి, ఎక్కువ అనుభవము, ఉన్నత స్థాయి కలిగిన ఉద్యోగి తన కింది స్థాయి ఉద్యోగి చేయాల్సిన కార్యకలాపాలని చేపట్టమని చెబితే అప్పుడు వ్యక్తిత్వ సంఘర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే సంస్థలో ఉద్యోగిగా మనం పనిచేస్తున్నాం, మనకి చాలా అనుభవం ఉంటుంది. ఓకే, మంచి ఉన్నత స్థాయిలో మనం పనిచేస్తూ ఉంటాము. సో అప్పుడప్పుడు ఏమవుతుందంటే, మనకంటే కింది స్థాయి ఉద్యోగులు ఏ పనులు అయితే చేస్తారో ఆ పనుల్ని మనతో చేయించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మనలో ఈ పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్ అనేటువంటి వ్యక్తిత్వ సంఘర్షణ ఏర్పడుతుంది అన్నమాట. ఓకే, when in an organization a person so in a firm, when an individual is directed to perform his duties in another level or another status or another place in the firm, then this sort of personality conflict will arise. For example, in a firm, a person is having much experience and he is working in a higher in the status of higher status he is working. Okay, when that person is directed to do lower status employees work, then the personality conflict will arise. So experienced person and who is working in a higher status, when that person is directed to perform duties of lower cadre person's duties, then personality conflict will arise. Okay, next, లక్ష్య సంబంధిత సంఘర్షణలు. సో లక్ష్య సంబంధిత సంఘర్షణలు అంటే కాన్ఫ్లిక్ట్స్ రిలేటెడ్ టు ద ఎయిమ్ ఆర్ టార్గెట్. కాన్ఫ్లిక్ట్స్ రిలేటెడ్ టు ద ఎయిమ్ ఆర్ టార్గెట్. ఓకే, దీంట్లో ఈ లక్ష్య సంబంధిత సంఘర్షణల్లో మనము సమీపత్వ సంఘర్షణలు అంటే ఏంటో మనం ముందుగా చూద్దాం. సమీపత్వ సంఘర్షణలు అంటే ఏంటి అనేది ముందుగా చూద్దాం. సో ఇక్కడ ఈ సమీపత్వ సంఘర్షణలు అనేటువంటివి, ఎవరైనా వ్యక్తి రెండు లక్ష్యాలను నిర్ణయించుకొని వాటిలో ఒకదానిని ఎంపిక చేసుకునే సందర్భంలో ఈ సమీపత్వ సంఘర్షణలు అనేటువంటివి ఏర్పడతాయి అన్నమాట. అంటే ఒక సంస్థలో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు, ఆ వ్యక్తి ఒక రెండు లక్ష్యాల్ని
ముందు నిర్ణయించుకుంటాడు. ఈ లక్ష్యం సాధించాలి, ఈ లక్ష్యం సాధించాలి. చివరికి ఆ 2 లక్ష్యాల్లో ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలి. ఓకే. అటువంటి పరిస్థితి వస్తుంది. 2 లక్ష్యాలు సాధ్యం కాదు. ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలి. అప్పుడు ఈ సమీపత్వ సంఘర్షణ అనేటువంటిది ఏర్పడుతుందన్నమాట. సో ఉదాహరణకి ఇక్కడ ఒక విద్యార్థి ఉన్నత విద్యని అభ్యసించుటకు 2 ప్రముఖమైనటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ఓకే. మరి ఏ విద్యా సంస్థలో ఉన్నత విద్యను అభ్యసించాలి అంటే రెండిట్లో 2 నిర్ణయాలు తీసుకొని రెండిటికి అప్లై చేస్తాడు. అంటే ఒకటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇంకోటి పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ. రెండిట్లో ఉన్నత విద్యను అభ్యసించడం కోసం అప్లై చేస్తాడు. రెండిట్లో ప్రవేశ పరీక్ష రాస్తాడు. రెండిట్లో సీట్లు వస్తాయి. అప్పుడు ఏ యూనివర్సిటీలో చేరాలి? 2 ఉన్నత విద్యా సంస్థలే, 2 పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి సంస్థలే. మొదటేమో 2 నిర్ణయించుకొని ప్రయత్నం చేస్తే రెండిట్లో అతనికి ఉన్నత విద్య అభ్యసించే అవకాశం లభించింది. అప్పుడు రెండిట్లో ఒకదాన్ని ఎన్నుకోవాలి. ఆ ఒకదాన్ని ఎన్నుకునేటప్పుడు ఒక సంఘర్షణ అనేటువంటిది ఏర్పడుతుందన్నమాట. దాన్నే మనం ఏమని చెప్పుకున్నాము? ఎటువంటి సంఘర్షణ అని చెప్పుకున్నాము? ఇందాక గుర్తుకు చేయండి. సమీపత్వ సంఘర్షణ అని చెప్పుకున్నాం. సమీపత్వ సంఘర్షణ అని చెప్పుకున్నాం. ఓకే. సో ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తి 2 ఉద్యోగాలకి ఒకే వ్యక్తి ఎంపిక అవుతాడు. ఓకే. ఉదాహరణకి మీరందరూ డిగ్రీలు అయిపోయిన తర్వాత గట్టిగా ప్రయత్నం చేస్తే ఒకవైపు ఎస్ఐ ఉద్యోగానికి మీరు ప్రయత్నం చేస్తారు. మరొక వైపు గ్రూప్ 2 అనేటువంటిది రాస్తారనమాట. రాస్తారు. గ్రూప్ 2లో మీకు అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉద్యోగం వస్తుంది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా ఉద్యోగం. 2 ఉద్యోగాలు వస్తాయి. ఒకేసారి వస్తాయి. ఏ ఉద్యోగానికి వెళ్ళాలి అనేటువంటి సంశయం ఏర్పడుతుందన్నమాట. మొదటేమో 2 ఉద్యోగాలకు అప్లై చేయాలని నిర్ణయించుకున్నారు. అప్లై చేశారు. గట్టిగా కష్టపడ్డారు. పరీక్షలు రాశారు. చివరికి 2 ఉద్యోగాలకు ఎన్నికయ్యారు. బట్ మీరు ఆ రెండిట్లో ఒక ఉద్యోగమే ఎంపిక చేసుకోవాలి. అప్పుడు మీలో ఈ సమీపత్వ సంఘర్షణ అనేటువంటిది ఏర్పడుతుందన్నమాట. ఓకే. సో దిస్ సార్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, సమీపత్వ సంఘర్షణ మీన్స్ conflict, nearby conflict, that sort of meaning will come. Okay. This may be some sort of suitable translation for samipatva sangarshana. So when a person decided to achieve 2 goals, okay, but initially a person fix 2 targets or aims, okay, for achieving, and later on he will choose only one target for achieving. Then what will happen? This sort of the nearby conflict, this sort of conflict will arise. Okay. For example, when a person gets 2 jobs at a time, then that person in that person this sort of conflict will arise. For which job he should go? Okay. For which job he should choose? This is a big dilemma, and internally he will get the sort of conflict. Okay. Another example for this is when a student gets seats in 2 prestigious institutions, then that student internally gets a conflict in which institution he will go for higher studies and he will get admission. So this sort of that ultimately when he chooses, when he has to choose only one institution, then that sort of internal conflict will arise. Okay. So తర్వాత సమీపించుట మానుకొనుటలో సంఘర్షణ. సో ఏమిటి ఇది సమీపించుట మానుకొనుటలో గల సంఘర్షణ అంటే, మరి ఇటువంటి సంఘర్షణ ఒక వ్యక్తి 2 లక్ష్యాలని నిర్దేశించుకునేటప్పుడు వాటిలో ముఖ్యమైనది మరియు విలువ లేనిది అనే రెండిట్లో ఏది ఎంపిక చేసుకోవాలో తెలియక ఏర్పడుతుంది. ఓకే. ఇటువంటి సంఘర్షణ అనేటువంటిది. సో ఇంతకుముందు మనం చెప్పుకున్న దాంట్లో మొదట 2 లక్ష్యాలు నిర్ణయించుకోవడం, చివరిలో ఒక లక్ష్యాన్ని ఎన్నుకోవడం. సో చివరిలో ఒక లక్ష్యాన్ని ఎన్నుకోవాలన్నప్పుడు వచ్చే సంఘర్షణ అది సమీపత్వ సంఘర్షణ. ఇది సమీపించుట మానుకొనుటలో గల సంఘర్షణ ఏమిటి అంటే, 2 లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. అయితే 2 లక్ష్యాల్లో ఒకటే ముఖ్యమైనది అయి ఉంటుంది, మరొకటి అంత ముఖ్యం కానిది, విలువలేనిది అయి ఉంటుంది. మరి రెండిట్లో ఏది ఎంపిక చేసుకోవాలో తెలియకపోవడం వల్ల
అర్థం కాకపోవడం వల్ల వచ్చేటువంటి సంఘర్షణ. అక్కడ అంతకుముందు చెప్పుకున్న దాంట్లో రెండు ముఖ్యమైనవే, రెండు ముఖ్యమైన లక్ష్యాలే, ఏది ఎంచుకోవాలా అని సంఘర్షణ వస్తాయి. ఇక్కడ ఒకటి ముఖ్యమైనది, ఒకటి ముఖ్యం కాంది, అయినా కూడా ఏది ఎన్నుకోవాలి అనేటువంటి ఒక సంఘర్షణ అనే స్థితిలో ఈ సంఘర్షణ ఏర్పడుతుంది. అంటే ఉదాహరణకి మీ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఓకే, ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చింది, ఇంకా రేపటి నుంచి ఎగ్జామ్స్ మొదలైతే అదే టైంలో టీవీలో 2020 మ్యాచ్లు లేదా అవి టెస్ట్ మ్యాచ్లు, ఇటువంటి క్రికెట్ మ్యాచ్లు స్టార్ట్ అవుతాయన్నమాట. అప్పుడు మీరు పరీక్షలకి సీరియస్గా చదవాలా, లేదా క్రికెట్ మ్యాచ్లు మిస్ కాకుండా చూడాలా అనేటువంటి సంఘర్షణ మీలో ఏర్పడుతుంది. వాస్తవానికి క్రికెట్ మ్యాచ్ కంటే పరీక్షలే ముఖ్యమైనవి. క్రికెట్ మ్యాచ్లు అంత ముఖ్యమైనవి కాదు, అంత విలువైనవి కాదు. అయినా కూడా మీరు రెండిట్లో ఏది ఎంపిక చేసుకోవాలా అనే ఆలోచనతో మీలో ఒక సంఘర్షణ ఏర్పడుతుంది. ఇటువంటి సంఘర్షణని సమీపించుట లేదా మానుకొనటలో గల సంఘర్షణ అని చెప్పి అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్ సార్ట్ ఆఫ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. సో సమీపించుట మీన్స్ రీచింగ్, అండ్ మానుకొనట మీన్స్ అవాయిడింగ్. రీచింగ్ అండ్ అవాయిడింగ్ సార్ట్ conflict. So reaching the conflict and avoiding the conflict. So this sort of conflict arises when there are two targets, and between two targets, which should we select or choose? Difference between the initial type of conflict and this sort of conflict is, in the first type of conflict, those two targets are very important targets. Okay, but in this type of the second type of conflict, two targets are not important. Only in two targets, only one target is important target, another one is not important target. But there will be a thought and conflict internally in us that which should be chosen, which target should be chosen. For example, as a student, when you are preparing for your semester and exams seriously, at that time in your home television there may be cricket matches, 2020 or test series cricket matches will be relayed in your TV in your home. Then you will think about that, for which I should give preference. Shall I prepare for exam seriously or watch the TV cricket matches without missing? Okay, which should I choose? This sort of conflict or thought will arise internally in you. So this is called as reaching and avoiding the conflict. Okay, so next type of conflict, let us see. ప్రాముఖ్యత లేని ఎంపికలలో సంఘర్షణ. ఈ సంఘర్షణ రెండు ప్రాముఖ్యత లేని అంశాలను ఎంపిక చేసుకోవటంలో ఏర్పడిన అసమానతలచే సంభవిస్తుంది. సో ఇది ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ సంఘర్షణ ఎందుకు ఏర్పడుతుందంటే, రెండు లక్ష్యాలు లేదా రెండు అంశాలు అంత ప్రాముఖ్యత లేనివి. ఓకే, సో ఇక్కడ ఎంపిక చేసుకోవడంలో ఒక అసమానత అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే రెండు ప్రాముఖ్యత లేనివి అయినా ఎందుకు దీన్ని ఎంపిక చేసుకోవాలి, ఎందుకు దాన్ని ఎంపిక చేసుకోవాలి? సో ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడు అక్కడ సమానత్వం అనేది ఉండదు, అసమానత అనేటువంటిది సంభవిస్తుంది. దానివల్ల ఒక కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది వస్తుంది. చూడండి, మొట్టమొదటి రకంలో రెండు లక్ష్యాలు లేదా రెండు అంశాల్లో రెండు ముఖ్యమైనవే. రెండవ రకమైనటువంటి సంఘర్షణలో ఒకటి ముఖ్యమైనటువంటిది, మరొకటి అంత ముఖ్యం కానటువంటిది. ఓకే, తర్వాత మూడవ రకమైనటువంటి దాంట్లో ఏమిటి అని అంటే, రెండు ముఖ్యం కానటువంటివి, రెండు ప్రాముఖ్యత లేనటువంటివి. సో మరి రెండు ప్రాముఖ్యత లేనటువంటి అంశాలు రెండిట్లో ఒకటే ఎన్నుకోవడం, తద్వారా ఏమవుతుందంటే ఎందుకు ఒకటే ఎన్నుకోవాలి, అదెందుకు ఎన్నుకోకూడదు, ఇదెందుకు ఎన్నుకోకూడదు అనే ఆలోచన వచ్చి ఓకే అది ఒక రకమైనటువంటి సంఘర్షణకి దారితీస్తుంది అన్నమాట. ఓకే, సో దీన్ని ఏమంటారు, ఇటువంటి సంఘర్షణ ఏమంటారు అని అన్నప్పుడు మనం ఇందాక చెప్తున్నాం ఏమంటారు ఇటువంటి సంఘర్షణ అంటే, ఒక్క నిమిషము, మనం మూడు రకాల సంఘర్షణల గురించి మనం చర్చించాము ఇంతకుముందు. ఓకే, సో మొదటి రకం సంఘర్షణ వచ్చి ఆ సంఘర్షణలో రెండు ముఖ్యమైన అంశాలు ఉంటాయి, రెండు ముఖ్యమైన లక్ష్యాలు ఉంటాయి, రెండిట్లో ఏది ఎన్నుకోవాలనుకున్నప్పుడు సంఘర్షణ అనేటువంటిది వస్తుంది. సో రెండవ రకమైన సంఘర్షణలో ఒకటి ముఖ్యమైనటువంటి లక్ష్యము అయి ఉంటుంది, ఇంకొకటి అంత ముఖ్యం కానిది, విలువలేనిది అయి ఉంటుంది. సో ఏది ఎంపిక చేసుకోవాలన్నప్పుడు అక్కడ సంఘర్షణ ఏర్పడుతుంది. మూడవ దాంట్లో ఏమిటి అంటే, రెండు ముఖ్యం కానటువంటి అంశాలు ఉంటాయి, మరి రెండిట్లో ఏది ఎంపిక చేసుకోవాలి అన్నప్పుడు అక్కడ ఒక అసమానత అనేది ఏర్పడి అది సంఘర్షణకు దారితీస్తుంది అన్నమాట. సో కాన్ఫ్లిక్ట్ డ్యూ టు
selecting unimportant targets. Okay, unimportant features, unimportant work. Okay, when we choose one unimportant work or target, then a conflict will arise. We are having initially we will decide two targets, but finally we will choose only one target for achieving. uh, uh, Here these two targets are not important targets, but initially we have thought about them, and we fixed that we have to reach these two targets. Later on, in those two targets you will choose only one target. Actually both targets are not important. So when you choose only one target, that will leads to inequality, and internally that leads to a sort of conflict. So this is called as unimportant conflict. Okay. uh, Conflict arising due to choosing of unimportant target. Okay, so this is a sort of conflict. సో ఇప్పుడు మనం వ్యక్తుల మధ్య సంఘర్షణ అనేటువంటిది మనము పరిశీలించి చూద్దాం. ఏమిటి వ్యక్తుల మధ్య సంఘర్షణ అంటే ఏంటి? సో వ్యక్తుల మధ్య సంఘర్షణ అన్నప్పుడు ఇద్దరి వ్యక్తుల యొక్క ప్రవర్తన, వైఖరి మరియు చర్యల్లో ఉండేటువంటి వ్యత్యాసం వలన సంఘర్షణ ఏర్పడుతుంది. అది వ్యక్తుల మధ్య సంఘర్షణగా మారుతుంది. సో ఇద్దరు వ్యక్తులు ఉంటారు, వారి యొక్క ప్రవర్తన, ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రవర్తన ఒకేలాగా ఉండదు. తర్వాత వారి వైఖరి కూడా, ఇద్దరు వ్యక్తుల వైఖరి ఒకేలాగా ఉండదు. తర్వాత వారి యొక్క చర్యలు కూడా ఒకేలాగా ఉండవు. సో ప్రవర్తనలో వ్యత్యాసం ఉంటుంది, వైఖరిలో వ్యత్యాసం ఉంటుంది, చర్యల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తుల మధ్య సంఘర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది. ఓకే, సో అది అంతిమంగా దేనికి ఒక్క నిమిషం. సో చర్యలు, వైఖరి, ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటి సంఘర్షణ ఏర్పడడానికి కారణము? చర్యలు, వైఖరి, మరొకటి ప్రవర్తన. ఓకే, చర్యల వల్ల, వైఖరి వల్ల, ప్రవర్తన వల్ల, ఇట్లా మూడింటి వల్ల ఏమవుతుందంటే వ్యక్తుల మధ్య సంఘర్షణకు అవి దారితీస్తాయి. అంటే ఒక సంస్థలో పనిచేస్తున్నారు ఇద్దరు వ్యక్తులు, బట్ ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రవర్తనలో వ్యత్యాసం, తేడా అనేది ఉంటుంది. ఒకేలాగా ఇద్దరు వ్యక్తుల ప్రవర్తన ఉండదు. ఇద్దరి యొక్క వైఖరి, యాటిట్యూడ్ అంటారు, అది కూడా ఒకేలాగా ఉండదు. వారు ఒకే సంస్థలో పనిచేస్తున్నప్పటికీ వారి యొక్క ప్రవర్తన ఒకేలాగా ఉండదు, వారి యొక్క వైఖరి కూడా ఒకేలాగా ఉండదు, ఒకే సంస్థలో పనిచేస్తున్నప్పటికీ కూడా. తర్వాత ఇంకా మూడవ అంశం ఏం చెప్పాము? ప్రవర్తన, వైఖరి. ఇంకొకటి ఏం చెప్పాను? చర్యలు. ఓకే, వారి యొక్క చర్యలు కూడా ఒకేలాగా ఉండవు అన్నమాట, ఒకే సంస్థలో పనిచేస్తున్నప్పటికీ. సో అది వ్యక్తుల మధ్య సంఘర్షణకు దారితీస్తుంది అన్నమాట. సో బిట్వీన్ ద ఇండివిజువల్స్ conflict will arise in a firm when those individuals have different behavior, different attitude, and they will involve in different actions. Okay, then a sort of conflict will arise between them. Okay, as you all know, no two individuals will have same sort of behavior, attitude, and actions. Okay, so this is the main root cause for arising personal conflicts, individual conflicts. Okay, సో సంస్థలో వ్యక్తిత్వ ఘర్షణలు వ్యక్తుల మధ్య తగాదాలకు దారితీస్తాయి. ఓకే, ఈ వ్యక్తిత్వ సంఘర్షణలు ఏవైతే మనం చెప్పుకున్నామో, వ్యక్తుల సంఘర్షణలు, వ్యక్తుల మధ్య సంఘర్షణ లేదా వ్యక్తిత్వ ఘర్షణలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వ్యక్తుల మధ్య తగాదాలకు దారితీస్తాయి. తర్వాత సంస్థలో ఒక ఉద్యోగి స్థాయి మరొక ఉద్యోగికి తెలియకపోవటం వల్ల కూడా ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా అనేక కారణాల వల్ల ఈ వ్యక్తుల మధ్య సంఘర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది అన్నమాట. ఓకే, so in a firm what will happen between the individuals? Conflicts will arise due to personality conflict. Between individuals, conflicts may arise, and sometimes an individual does not know the status of another individual, though he is working in the same firm. Okay, though he is working in the same organization, he don't know the status and level of another individual who is working in the same organization. So lack of awareness of or lack of knowing the status of another individual, that may also leads to personal conflict. Okay, so like that there are so many reasons for arising conflict between the individuals.
సో వాట్ ఆర్ దోస్ రీజన్స్ వీ విల్ సీ వన్ బై వన్. ఇంకా అనేక కారణాలు ఉన్నాయి వ్యక్తుల మధ్య సంఘర్షణకి, అవి ఒకటొకటిగా చూద్దాం. సో ఎలా అంటే ఒక వ్యక్తి పదవిలో ఉన్న ఇతర వ్యక్తికి ఏమన్నా విభిన్నమైన లేదా సంశయాత్మక సందేశాలు పంపినప్పుడు అది వ్యక్తుల మధ్య సంఘర్షణకి దారితీస్తుంది. ఒక వ్యక్తి పదవిలో ఉన్న ఇతర వ్యక్తికి ఒక విభిన్నమైన సందేశం పంపించిన లేదా సంశయాత్మక సందేశం పంపించిన ఓకే, అది వ్యక్తుల మధ్య సంఘర్షణకి దారితీస్తుంది. అర్థమవుతుందా? విభిన్నమైన సందేశం పంపించాం. ఓకే, మామూలుగా పంపించే సందేశం కాకుండా కాస్త భిన్నంగా డిఫరెంట్గా ఉండే సందేశం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి పంపించాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొక వ్యక్తి వచ్చి అతను ఉన్నత పదవిలో ఉంటాడనమాట. తర్వాత విభిన్నమైన సందేశం సంశయాత్మక సందేశం. సంశయాత్మక అంటే అందులో ఆ సందేశం కొద్దిగా సందేశం చదివితే ఎవరికైనా సందేహాలు సంశయాలు కలుగుతాయి. అటువంటి సందేశాన్ని పంపించడం. సో ఇట్లా చేసినప్పుడు వ్యక్తుల మధ్య సంఘర్షణ ఏర్పడుతుంది. when an individual sends some different sort of message or doubtful message to another individual who is in higher status, higher in a organization, that will leads to individual conflict. Okay, another reason is next reason is ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు వ్యతిరేకంగా సందేశాలు పంపుకున్నప్పుడు. సో ఒకే సంస్థలో పనిచేస్తుంటారు, కానీ ఒక వ్యక్తి మరొక వ్యక్తికి మెసేజెస్ ఎట్లా పంపిస్తూ ఉంటారంటే వ్యతిరేకంగా విమర్శిస్తూ తప్పులు పడుతూ మెసేజ్లు పంపిస్తుంటారు. దానివల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య సంఘర్షణ అనేది ఏర్పడుతుంది అనమాట. సో వెన్ టూ ఇండివిజువల్స్ సెండ్స్ మెసేజెస్ మ్యూచువల్లీ విత్ నెగిటివ్ మైండ్, నెగిటివ్ థాట్స్ and in a opposing mood, when an individual sends message to another individual, that will leads to individual conflict. Okay, so two persons are working in a firm, and one person will send some message. When that message is read by this person, he will as a response to that message, he will send a message by opposing that message. So that internally what will happen, a conflict will arise between those individuals. Okay, సో ఒక స్థానంలో ఉన్న ఉద్యోగి ఆ స్థానానికి తగిన న్యాయం చేయకుండా ఇతర స్థానాలపై మక్కువ చూపినప్పుడు, చూడండి ఉద్యోగం చేస్తున్న సంస్థలో మనకు ఒక స్థానం ఉంది. సో మనకి అంటే ఒక స్టేటస్, ఒక హోదా, ఒక క్యాడరు అనుకోండి. సో మన స్థాయిలో మన స్థానానికి మనం తగిన న్యాయం చేస్తూ ఉద్యోగం చేయాలి. సో మన స్థానానికి న్యాయం చేయకుండా మనం ఏం చేస్తామంటే ఇతరుల స్థానాల మీద మక్కువ చూపిస్తూ ఉంటాం. ఓకే, మనము సూపర్వైజర్గా ఉన్నాము, ఇంకొక అతను వచ్చి మేనేజర్గా ఉన్నాడు. ఓకే, మన క్యాడర్ ఏంటి, మన సూపర్వైజర్ క్యాడర్లో పనిచేస్తున్నాం. మన సూపర్వైజర్ క్యాడర్కి తగిన న్యాయం చేయాలి మన పని విధానం ద్వారా, ఓకే, సిన్సియర్గా పనిచేసి. కానీ మనం ఇది చేయకుండా అతను మేనేజర్గా ఉన్నాడే, అతను మేనేజర్ స్థానంలో కూర్చున్నాడే, నాకు మేనేజర్ స్థానం ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి దాని మీద మనం మక్కువ చూపించడం. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే సంఘర్షణ, అతనికి మనకు మధ్య సంఘర్షణ అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఓకే, వెల్ డస్ నాట్ డూ జస్టిస్ టు హిస్ స్టేటస్ ఆర్ డిసిగ్నేషన్ ఆర్ he desires he show interest on other person's status level or designation, then a sort of conflict will arise that will internally leads to individual conflict. This is also one of the main reason for leading to individual conflict. Okay, తర్వాత స్థాయి నిర్ణయకర్త ప్రస్తుతము అధికారంలో ఉండేటువంటి వ్యక్తులు అధికార దుర్వినియోగం చేయుచున్నారని తెలియచేసినప్పుడు. ఓకే, స్థాయి నిర్ణయకర్త ప్రస్తుతం అధికారంలో గల వ్యక్తులు అధికార దుర్వినియోగం చేయుచున్నారని తెలియజేసినప్పుడు. సో అర్థమవుతుందా? ఒక సంస్థలో ఒకరు వచ్చి రకరకాల స్థాయిల్ని నిర్ణయించేటువంటి వారు ఉంటారు, మరొకరు అధికారి ఉంటారన్నమాట. సో ఈ స్థాయిల్ని నిర్ణయించేటువంటి ఆ స్థాయి నిర్ణయకర్త ఏం చేస్తాడంటే, ఇప్పుడు అధికారంలో ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అధికార దుర్వినియోగం చేస్తున్నారు అని తెలియజేస్తాడు ఈ స్థాయి నిర్ణయకర్త. అప్పుడు వారిద్దరి మధ్య సంఘర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది. స్థాయి అంటే లెవెల్, స్టేటస్, దాన్ని డిసైడ్ చేసేటువంటి పర్సన్.
ఇంకొకరు ఆఫీసర్. సో when a person who will decide the status and level in a organization, um, when a person uh, intimates to the owner of the firm that officer in that firm is misusing his powers, so then this sort of conflict will arise between the individuals. So in a firm there are two individuals. One individual is officer and another individual is uh, a person who will decides the status. Okay, so between these two individuals conflict arises when this officer is misusing his powers and the person who is deciding the status will came to know that officer is misusing his powers, then he will reveal it and he will intimates this matter to the entire organization or owner of the organization or manager of the organization. Then an individual conflict will arise between those individuals. Okay, next. So let us see next type of conflict. సో మరొక రకమైన సంఘర్షణ గురించి చూద్దాం. ఏమిటిది అంటే అంతర్గత సమూహ సంఘర్షణ. సో అంతర్గత సమూహ సంఘర్షణ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో అంతర్గత సమూహ సంఘర్షణ అంటే ఇంటర్నల్ గ్రూప్ కాన్ఫ్లిక్ట్. ఇంటర్నల్ గ్రూప్ కాన్ఫ్లిక్ట్ అంటారు అంతర్గత సమూహ సంఘర్షణ అంటే. దీన్ని కరెక్ట్గా మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటే అంతర్గత అంటే ఇంటర్నల్, సమూహ అంటే గ్రూప్, సంఘర్షణ అంటే కాన్ఫ్లిక్ట్, ఇంటర్నల్ గ్రూప్ కాన్ఫ్లిక్ట్. ఓకే, సో ఇది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఇది వ్యక్తుల మధ్య జరిగే సంఘర్షణ లాగే ఇది కూడా ఉంటుంది. అయితే గ్రూప్లోని సభ్యుల మధ్య కొన్ని అంశాలకి పరస్పర అంగీకారం అనేటువంటిది ఉండదు. కొన్ని అంశాలలో గ్రూప్లోని సభ్యుల మధ్య పరస్పర అంగీకారం అనేది ఉండదు. తర్వాత గ్రూప్ యొక్క విధి నిర్వహణలో అసమర్థత అనేటువంటిది తలెత్తుతుంది. ఓకే, సో ఇది జనరల్గా చెప్పాలంటే ఉమ్మడి కుటుంబాలు వ్యాపారాలు చేసేటప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఓకే, వాళ్ళందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉంటూ ఉమ్మడిగా వ్యాపారం చేసేటప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, తర్వాత ఇటువంటి సంఘర్షణలు తీవ్రమైతే సంస్థ యొక్క యజమాని ఓకే అకస్మాత్తుగా చనిపోయేది, తర్వాత సంస్థ యొక్క యజమాని కానీ లేదా సంస్థను నెలకొల్పినటువంటి వ్యక్తి, స్థాపించినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవడము, లేకుంటే వారికి ఒక పదవి అనేది ఉంటుంది కదా సంస్థలో, ఆ పదవి నుంచి తప్పుకోవడం అంటే పదవి విరమణ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, దిస్ ఇంటర్నల్ గ్రూప్ కాన్ఫ్లిక్ట్స్ ఈజ్ సిమిలర్ టు ద conflict between the individuals. Sometimes what happens in members of a group, they don't have mutual understanding regarding some issues which were related to their group, and when the group is the duties of group are managed by the manager, there the inefficiency of the manager will appear. Okay, due to this reason. What is the reason? Group members does not have mutual understanding on the issues related to the group. When this sort of situation is there, then the duties of the group are performed by the manager, and there the manager's inefficiency will appear or come outside. Okay, so this sort of situation we can see in such a business where the joint family members are involved. Okay, joint family members when do some business in that type of business, we can see this sort of situation. Okay, frequently. Okay, frequently we can see.
Next, if the conflict is very severe in that firm, what will happen? What will happen? The manager of that firm or the founder of the firm may unexpectedly, unfortunately, he will uh, lose his life, or he will resign to his duties or designation or status. Okay, this will happen when conflicts will be severe. Okay, when conflicts will rises or severe, then manager of that firm may die unexpectedly, unfortunately, accidentally he may die, or he will resign to his duties or status or responsibilities. Okay, this is called as internal group conflict. So next we will go for another conflict. గ్రూపుల మధ్య సంఘర్షణ. గ్రూపుల మధ్య సంఘర్షణ. సో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద గ్రూప్స్. సో గ్రూపుల మధ్య తగాదాలు, వ్యతిరేకత, విభేదాలు, ఓకే, ఇట్లాంటి కారణాల వలన సంఘర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది. గ్రూపుల మధ్య అప్పుడప్పుడు ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఒక గ్రూప్ మరొక గ్రూప్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. సో వారి మధ్య విభేదాలు కూడా ఉంటాయి. సో అవన్నీ ఫైనల్గా ఆ గ్రూపుల మధ్య సంఘర్షణకి దారితీస్తాయి. ఓకే, సో అయితే ఈ గ్రూపుల మధ్య సంఘర్షణ వల్ల ఒక్కొక్కసారి ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి, ఒక్కొక్కసారి అనుకూలమైనటువంటి పర్యవసానాలు కూడా దానివల్ల ఉంటాయి. అంటే అట్లా సంఘర్షణ ఒక్కోసారి మేలు చేస్తుంది, ఒక్కోసారి కీడు కూడా చేస్తుంది. సో అనుకూలంగా ఫలితాలు కానీ పర్యవసనాలు ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి చూస్తే, ఈ గ్రూపుల మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు గ్రూప్లో ఏమవుతుందంటే ఒక యూనిటీ అనేది ఏర్పడుతుంది. గ్రూప్లో సంయోగ్యత అంటే ఐకమత్యం అనేటువంటిది గ్రూప్లో ఉండే సభ్యుల మధ్య ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఒక గ్రూప్కి మరొక గ్రూప్ మధ్య సంఘర్షణ లేదా ఫైటింగ్ జరుగుతుందో, అప్పుడు ఈ ఏ గ్రూప్ ఆ గ్రూప్లో ఉండే సభ్యుల మధ్య ఒక సంయోగ్యత అంటే యూనిటీ అనేది ఏర్పడుతుంది. ఇది ఒకటి మనం అనుకూలమైనటువంటి ఫలితంగా చూడొచ్చు. ప్రతికూలంగా చెప్పాలంటే సంస్థలో ఉండేటువంటి సభ్యుల మధ్య విభేదాలు అనేటువంటివి ఏర్పడి ఒకరినొకరు విరోధులుగా భావిస్తారు. గ్రూపుల మధ్య సంఘర్షణ జరుగుతూ ఉంటే, ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ఆ గ్రూపులో ఉండేటువంటి సభ్యుల్ని ఈ గ్రూపులో ఉండేటువంటి సభ్యులు ఒక విరోధిలాగా, శత్రువులాగా భావించడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక ప్రతికూలమైనటువంటి ఫలితంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధమైన ప్రతికూలమైన సంబంధాలు మెరుగుపడే కొద్ది గ్రూపుల మధ్య సంఘర్షణలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. సో ఈ విధమైనటువంటి ప్రతికూలమైన సంబంధాలు మెరుగుపడే కొద్ది గ్రూపుల మధ్య సంఘర్షణలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఓకే, సో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద గ్రూప్స్ విల్ అరైజెస్ డ్యూ టు 3 reasons. One is opposing the another group activities, another group members, and differences between two groups. Okay, and fighting between the two groups. These are the main reasons for conflict between the groups. So when there is a conflict between the groups in a firm, due to that sometimes we may get positive results and sometimes we may get negative results. Okay, if you see from the positive side, what will happen when there is a conflict between two groups, members of each group may be work unitedly. Unity may occur between the members of each group due to the conflict between two groups. Okay, this is from positive side. If you see negative side, what will happen when the conflict is there between two groups? One group and members of that group will feel or think that another group members are enemies to us. So enemy type of feeling or relations may be, we can see, between two groups and members of that group in a same organization. So that is not good for any organization. So this is called as conflict between the groups. So next we will go for సంస్థల మధ్య సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఆర్గనైజేషన్స్. సో రెండు సంస్థల మధ్య ఏర్పడేటువంటి సంఘర్షణలు ఏవైతే ఉంటాయో వాటిని మనం సంస్థల మధ్య సంఘర్షణగా చెప్పుకోవచ్చు. సో ఉదాహరణకి పెప్సీ మరియు కోకోకోలా కంపెనీలు ఉన్నాయి. ఈ రెండు కంపెనీల మధ్య సంఘర్షణ అనేటువంటిది ఒకానొక కాలంలో చాలా తీవ్రంగా ఉండేది. ఈ విషయం మనందరికీ పత్రికల ద్వారా, టీవీల ద్వారా
తెలుసు అనమాట. ఓకే, సంఘర్షణ ఏ స్థాయిలో జరిగిందో అది తెలియాలంటే సంస్థ పోటీదారులకు, సరఫరాదారులకు మరియు వినియోగదారులకు ప్రస్తుతం ఉండేటువంటి అనిశ్చితిని తెలిపే క్రమంపై అది ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే, సంఘర్షణ ఏ స్థాయిలో జరిగింది అనేది తెలియాలంటే సంస్థ అనిశ్చితిని తెలుపుతుందన్నమాట. అనిశ్చితి ఉంది, ఏది ఒక సంస్థకి మన సంస్థకి మధ్య సంఘర్షణ ఏర్పడడం వల్ల ఒక అనిశ్చితి అనేటువంటిది, అనిశ్చిత స్థితి అనేది ఉంది అని ఆ అనిశ్చిత స్థితి గురించి తెలుపుతుందన్నమాట సంస్థ. ఎవరికి? పోటీదారులకు, సరఫరాదారులకు, వినియోగదారులకు. ఆ తెలిపేటువంటి క్రమం ఏదైతే ఉంటుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏమిటి? సంఘర్షణ ఏ స్థాయిలో జరిగింది అనేటువంటిది. ఓకే, సో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఆర్గనైజేషన్స్ మీన్స్ when between two organizations a conflict arises, that is called as conflict between the organizations. Okay, for example, sometimes there is a conflict between Pepsi and Coca-Cola company. As we all know, there is a conflict between Pepsi and Coca-Cola company, and in what level that conflict is there, if we want to know that if there is a conflict between the organizations, in which level that is there, if you want to know, that will be known when the organization intimates the situation to competitors, suppliers and customers. The indefinite situation due to the conflict between two organizations, how the organization intimates systematically. Basing on that, the seriousness of the conflict we may came to know. Okay, సో తర్వాత సంస్థలో దాగి ఉన్న సంఘర్షణలు. సో కాన్ఫ్లిక్ట్స్, ఇన్హెరెంట్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. సంస్థలో దాగి ఉన్న సంఘర్షణలు మీన్స్ conflicts which were hidden conflicts in an organization. సో అప్పుడప్పుడు సంస్థలో కంటికి కనబడినటువంటి సంఘర్షణలు కూడా ఉంటాయి. ఓకే, అవి ఒక్కొక్కసారి అవి హేతుబద్ధంగా ఉండవు, హేతు విరుద్ధంగా ఉంటాయి. తర్వాత ఎటువంటి కారణాలు లేకుండానే సంఘర్షణలు ఏర్పడము, తర్వాత ఆ సంఘర్షణ మన కంటికి కనిపించకుండా ఉండటము, ఆ సంఘర్షణలకు ఎటువంటి బలమైన కారణాలు కానీ లేదా హేతుబద్ధమైనటువంటి కారణాలు కూడా ఉండవు. ఓకే, సో ఇవి మామూలుగా లాంఛనప్రాయం కాని తగాదాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇటువంటి సంఘర్షణలు మనకు కనిపిస్తాయి. సో ఉదాహరణకి బోనస్ పంపిణీ చేసేటప్పుడు ఆ బోనస్ పంపిణీలో అసమానతలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, దానివల్ల ఇటువంటి సంఘర్షణలు ఏర్పడతాయి. అంటే బోనస్ ప్రకటిస్తుంది సంస్థలో పనిచేసే ఉద్యోగులకి, ఒక క్యాడర్లో పనిచేసే ఉద్యోగులకి ఒకే రకమైన బోనస్ని పంపిణీ చేయాలి. కానీ అప్పుడప్పుడు సమానంగా పంపిణీ చేయకుండా అసమానంగా బోనస్ని పంపిణీ చేస్తుంది. సో అప్పుడు ఈ సంఘర్షణ ఏర్పడుతుంది. అయితే ఈ సంఘర్షణ కనిపించదు, ఒకసారి పెద్దగా బలమైన కారణాలు కనిపించవు, హేతుబద్ధంగా కూడా అనిపించదు అనమాట. ఓకే, సో దిస్ సార్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, హిడెన్ కాన్ఫ్లిక్ట్ ఇన్ an organization, a sort of conflict which we can't see and which is very irrational, and sometimes there may not be any strong reason behind this sort of conflict. For example, in distributing the bonus to the employees, if there is any inequality, that will lead to internally conflict in hidden conflict organization. Okay, due to hidden conflict in the organization, bonus will be distributed unequally. Okay, this is the best example for this sort of conflict. Okay, students,